పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత మగ్దలా మరియమ్మ గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనము మరియు 18వ వచనము. ఆదివారం తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభువు సందేశమును అందజేశను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం జూలై 22వ తారీఖున పునీత మగ్దలా మరియమ్మ గారి యొక్క పండగని శ్రీసభ ఘనంగా కొనియాడుతుంది. పునీత మగ్దలా మరియమ్మ పండగ మనందరికీ కూడా ఒక దైవికమైన సందేశాన్ని అందజేస్తుంది. ఏమిటి అంటే, ఎంత ఘోర పాపి అయినా కానీ మహాపరిశుద్ధుడిగా మారడానికి, గొప్ప పరిశుద్ధురాలుగా మారడానికి అవకాశం ఉంది. దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మగ్దలా మరియమ్మ ఎవరు? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యానుసారముగా చూస్తే, యేసుప్రభు మరణించి 3 రోజుల పాటు సమాధిలో ఉండి 3వ నాడు సజీవుడిగా లేచినప్పుడు మొట్టమొదటిసారిగా ఉత్థాన క్రీస్తుని మనసారా హృదయాన్ని విప్పి మరీ సందర్శించినటువంటి ఆ వ్యక్తి మగ్దలా మరియమ్మ. తన యొక్క ఉత్థాన దర్శనాన్ని మొట్టమొదటిసారిగా ఒక స్త్రీకి ఇచ్చారు. ఆ స్త్రీని పరిశుద్ధ మగ్దలా మరియమ్మ. ఉత్థానానికి సాక్షి కూడా, మొదటి సాక్షి కూడా ఈ మగ్దలా మరియమ్మే. ఎవరు ఈమె? ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడ పేరు మనకి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల కనపడుద్దండి. చాలా చోట్ల చాలా సందర్భాల తటస్థిస్తుంది. ఈవిడ అసలు పేరు మరియమ్మ. మగ్దలా అని ఎందుకు పిలుస్తారంటే, ఆమె మగ్దలా అనే గ్రామం నుంచి వచ్చింది కాబట్టి. మీరు ఇశ్రాయేలు దేశపు యాత్రకు వెళితే మగ్దలా అనే ప్రాంతాన్ని కూడా మనం చూస్తాం. ఒక పట్టణం ఇప్పుడు ఒక పట్టణముగా మారిపోయింది. ఈ మగ్దలా మరియమ్మ గురించి మనం మొట్టమొదటిసారిగా లూకా సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం. ఏం జరుగుతుంది అక్కడ? యేసు ప్రభువు ఒక పరిసయ్యుని ఇంట భోజనాన్ని, విందును ఆరగించటానికి వెళ్ళారు. అందరూ కూడా విందును ఆరగిస్తుండగా ఒక స్త్రీ యేసు ప్రభు పాదాల పట్టి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనము. పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించను. ఆయన అందులకు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణములోని ఒక పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళనని తెలుసుకొని చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదములకు వెనుకగా నిలబడి, ప్రతి పదము కూడా చాలా ముఖ్యమైనటువంటిదే, ఆయన పాదములకు వెనుకగా నిలవబడి ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచుండెను. పరిమళ ద్రవ్యమును పూసి అభిషేకించను. ఎవరి మగ్దలా మరియమ్మ? ఎవరు ఈ స్త్రీ అంటే, ఆ పట్టణమున కలిగినటువంటి ఒక పాపాత్మురాలు. ఎవరండి? ఒక పాపాత్మురాలు. పాపపు జీవితాన్ని జీవిస్తుంది, చెడు జీవితాన్ని జీవిస్తుంది. కానీ ఆ స్త్రీలో ఒక తపన మనకు కనబడుతుంది, ఒక ఆశ కనబడుతుంది. నేను హృదయ పరివర్తన చెందాలి. నా వేదన, ఆవేదన, నా కన్నీరు, నా పాప స్థితిని, నా పరిస్థితిని కూడా నేను యేసయ్య పాదాల మీద పోసుకోవాలి. ఒక మారు మనసు పొందిన, ఒక హృదయ పరివర్తన చెందిన స్త్రీ మనకిక్కడ కనబడుతుంది. పాపములో జీవించింది ఇప్పుడు దాకా,
కానీ యేసయ్య పాదాల మీద పడి తన పాపాన్ని విడిచిపెడుతున్న స్త్రీని మనం చూస్తున్నాం. ప్రతి పదం, ప్రతి అక్షరం ముఖ్యమే. ఆమె యేసు పాదములకు వెనుకగా నిలువబడి ఏం బోధిస్తుందండి ఈ మాట? ముందుకు రావటానికి కూడా సాహసించటల్లా. తన పాప స్థితి, తన రోత జీవితం ఎంత దారుణమైనదో చెప్పకనే చెబుతుంది. ప్రభువుని తన పాపస్థితిలో ముఖాముఖిగా చూడటానికి కూడా నేను అర్హురాలని కాదు. ఈ వాక్యాన్ని వింటుండగా యేసు ప్రభు చెప్పినటువంటి పరిసయుడు సుంకరి ఉపమానం మనకి జ్ఞాపకం రావాలి. దేవాలయములో దూరముగా నిలువబడి కనులు ఎత్తుటకైనను సాహసించక గుండెల బాదుకుంటూ దేవా నేను పాపినయ్యా అని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. చివరన ప్రభు అంటారు, దేవుని సన్నిధిలో పాపక్షమాపణ పొందుకొని కృపను పొందుకొని ఇంటికి తిరిగి వెళ్ళింది ఆ సుంకరియే కానీ పరిసయుడు కాదు అంటాడు. ఈ పాపములో ఉన్న స్త్రీ ప్రభువు సన్నిధికి వచ్చి ప్రభువు ముందుకు వెళ్ళటానికి కూడా సాహసించగా పాదముల వెనుకగా నిలువబడి ఏడ్చుచూ తన కన్నీటితో ఆయన పాదములు తడిపిందండి. ఎంతగా కన్నీరు, ఎంత వేదన, ఎంత వేదన. కొన్నిసార్లు కొంతమంది తప్పులు చేస్తారండి, కానీ దిక్కులేనటు పరిస్థితులలో చేస్తారు. మనకు అర్థం కావండి ఆ పరిస్థితులు, మనకు అర్థం కాదు ఆ స్థితి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తీసుకొని వెళ్ళి అమ్మి వేస్తున్నారు. విమెన్ ట్రాఫికింగ్, గర్ల్స్ ట్రాఫికింగ్ జరుగుతుంది. 2 రోజుల క్రితం నేను ఒక వీడియో చూశాను. ఈ స్త్రీలని అక్రమ రవాణా అంటారండి. స్త్రీల, బాలికల అక్రమ రవాణా అది ప్రస్తుత ప్రపంచంలో ఒక దారుణమైనటువంటి భయంకరమైన వ్యాపారం ప్రియులారా. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ చేతికి చిక్కిన తర్వాత వాళ్ళ బ్రతుకంతా కూడా నరకమే. ఎక్కడికి వెళ్ళలేరు ఇంకా వాళ్ళు. పరిస్థితుల కారణంగా వారు పాపములో పడిపోతారు. కానీ వారికి ఒక అవకాశం దొరికితే వారి వేదనంతా పోస్తారు. మారడానికి, హృదయ పరివర్తన చెందడానికి వారు ఆశపడతారు. ఒక క్రొత్త జీవితాన్ని, ఒక నూతన జీవితాన్ని ప్రారంభించటానికి ఆశపడతారు. నిన్నటి రోజున ఒక పాడ్కాస్ట్ నేను చూస్తున్నానండి. కొన్ని జ్ఞానముతో నిండినటువంటి పాడ్కాస్ట్లు ఉన్నాయి. ఆ పాడ్కాస్ట్లో ఒక ఇంటర్వ్యూలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు హైదరాబాద్ గురించి మాట్లాడుతూ, ఎగ్జాక్ట్గా ఆ ప్రాంతం ఏందో నాకు తెలియదు, ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈ పాపం చేసేటువంటి ఆ బజార్ అంటండి, వాళ్ళందరినీ పిలిచి ఈ పోలీస్ ఆఫీసర్ గారు మీకందరికి కొద్దిగా డబ్బు ఇస్తాం, మీకందరికి కొద్దిగంత ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని ఇస్తామంటే వాళ్ళు అడిగింది ఒకటేనంటండి, మాకు ఇల్లు డబ్బు కంటే ముఖ్యంగా మా అంతటా మేము ఇంకా కష్టపడి పని చేయడానికి మాకు ఏదైనా పని చూపించండి అన్నారంటండి. వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి వారు మాకు ఏదన్నా ఒక పని, నికరంగా ఒక పని, మేము కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాం ఈ పాడు పనుని విడిచిపెట్టడానికి. మగ్దలా మరియ ప్రియులారా, ఆ తల్లికి ఒక అవకాశం దొరికింది తన హృదయాన్ని యేసయ్య పాదాల మీద పోసుకోవడానికి. తన కన్నీటితో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. యూదుల సంప్రదాయం ప్రకారం ఒక స్త్రీ ప్రియులరా బహిరంగముగా తన జుట్టుని కనబడేటట్లుగా చేయకూడదు. అంతమంది ముందు ఆ స్త్రీ ఆ పురుషులందరి ముందు కూడా తన జుట్టుతోటి యేసయ్య పాదాలు తుడుస్తుందంటే తన యొక్క పాపాన్ని అంతటిని కూడా తీసివేసుకోవడానికి సిద్ధపడింది.
ఎవ్వరికి భయపడతల్లా స్త్రీ, దేవునికి మాత్రమే ఆమె లొంగిందండి. దేవునికి మాత్రమే. యేసు ప్రభు ఈ స్త్రీ గురించి వాక్యమంతా చదవనండి, కొన్ని మాత్రం చదువుతాను. ఆ పాదాలు కడుగుతుండగా, పాదాలు తుడుస్తుండగా తన ఇంటికి, యేసు ప్రభును తన ఇంటికి పిలిచినటువంటి ఆ అధికారి పరిసయుడు తనలో తాను అనుకుంటున్నాడు, యేసు ప్రభు పరిశుద్ధుడు కదా, మహాపవిత్రుడు కదా, ఆయన పాదాలు తాకుతున్నది ఈ మహాఘోర పాపని అని తెలిస్తే ఆయన ఎందుకు తాకనిస్తాడు అసలు? కానీ ప్రభువు మాత్రం వేరే రకంగా ఆలోచిస్తున్నాడు. నేను వచ్చిందే పాపుల కొరకై, నేను నీతిమంతుల కొరకే రాలేదు అన్నాడు. ప్రియులారా, ఆ విషయానికి వస్తే రోమపత్రికలో పౌలు గారు అంటారు కదా, అందరూ పాపము చేసినటువంటి వారే, నేను నీతిమంతుణ్ణి, పరిపూర్ణంగా నాలో ఎటువంటి పాపము లేదు అని చెప్పుకునే అర్హత భూమి మీద ఉన్న ఏ మనిషికి కూడా లేదు. అటువంటప్పుడు ఒక వ్యక్తిని ఏలెత్తి చూపిస్తే నా వైపున 4 వేళ్ళు చూపిస్తున్నాయి. దాన్ని మనం మరవకూడదు. ఈ పరిసయుడు ఆ యేసు ప్రభుని తాకుతున్న ఎవరో ఈయనకు తెలిస్తే ఆమెను తాకనిచ్చేవాడు కాదు. పరిసయుని మనస్సులో ఉన్నటువంటి ఆలోచన కూడా గుర్తించినటువంటి యేసయ్య ఈ విధంగా అడుగుతున్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో అంతకుముందు అడుగుతారు, నేను నీ ఇంటికి వచ్చా, నా కాళ్ళకు నీళ్ళు ఇచ్చావా, నా చేతులకు నీళ్ళు ఇచ్చావా, నన్ను అభ్యంగనం చేసావా? అది వాళ్ళ సంప్రదాయం, చేయలా. కానీ ఈ స్త్రీ, యూదుల సంప్రదాయం ప్రకారం వాళ్ళు ముద్దు పెట్టుకుంటారండి. ఎవరిని అతిథులను ఇంటికి పిలిస్తే చంప ఆనించి ముద్దు పెట్టుకుంటారు. స్నేహితులు, బంధువులు. యూదా ఇస్కారియేతు యేసు ప్రభువుకు పెట్టిన ముద్దు అది స్నేహితులు, బంధువులు పెట్టుకునే ముద్దు. కథోలిక క్రైస్తవ సంప్రదాయంలో కూడా గ్రీటింగ్ చేసుకునే విధానంలో ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు వాలి గురువులు కలిసినప్పుడు, బిషప్ గారు కలిసినప్పుడు అలా చేసుకుంటారు. మీరు చూస్తూనే ఉంటారు. నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు ముద్దు ఇవ్వలేదు ప్రభు అడుగుతారు. కానీ ఈ స్త్రీ, నేను నీ ఇంటికి వచ్చినప్పటి నుంచి నా పాదాలు కడుగుతూనే ఉంది, నా పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంది, నా పాదాలు తుడుస్తూనే ఉంది, నన్ను అభ్యంగనం చేసింది అని పలికి ఏమంటారంటే ప్రభు, లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమించబడినవి, తక్కువగా క్షమించబడువాడు తక్కువగానే ప్రేమించునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ స్త్రీతో నీ పాపములు క్షమించబడినవని పలికి, అప్పుడు ఆయనతో పాటు భోజనమును కూర్చున్నవారు పాపము సహితము క్షమించుటకితను ఎవరు అని అడుగుతున్నారు. ప్రియులారా, ఒక పాపి యేసయ్య దగ్గరికి ఒక నిజాయితీ కలిగిన హృదయంతో వచ్చి మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది తాను పరిపూర్ణంగా మారిపోతుంది. ఒక పట్టణములో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలు. మరొక వాక్యాన్ని చదువుకుందామా? లూకా సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క పరిచర్యలో కొంతమంది స్త్రీలానికి సహాయపడ్డారు. 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటే మనకు కనబడతాయి. అక్కడ ఏమని ఉంటుందంటే, అపవిత్రాత్మల నుండి, రోగముల నుండి స్వస్థులైన కొందరు స్త్రీలు ఆయన వెంట ఉండిరి. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలా మరియమ్మ కూడా యేసు ప్రభువుతో పాటు పరిచర్యలో పాలు పంచుకుంటుంది. 7 దయ్యాలు పొందటం ఏంటి అంటే, దాని అర్థం వేదశాస్త్ర పండితులు ఏమంటారంటే, ఆమె పరిపూర్ణంగా పాపస్థితిలో ఉంది. దారుణమైనటువంటి పాపస్థితిలో ఉన్నటువంటి దానికి సంకేతంగా, గుర్తుగా 7 దయ్యాల నుండి విముక్తి పొందిన స్త్రీ అని చెప్పబడింది అని మనకి అర్థమవుతుంది. ఇక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి వివరణ ఇవ్వాలి. ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క పాదాలు కడిగినటువంటి ఈ సన్నివేశం మనకి వేరొక సందర్భంలో కూడా మనకు కనబడుతుంది. కాబట్టే చాలా చోట్ల కన్ఫ్యూజన్, గందరగోళం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తుంది మగ్దలా మరియమ్మ? పాపములు బ్రతుకుతున్నటువంటి ఆవిడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలను తన కన్నీటితో కడిగి, తన వెంట్రుకలతో తుడిచి, ముద్దు పెట్టుకొని తాను తెచ్చిన తైలాన్ని పూసింది. ఇప్పుడు ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని చదువుకుంటే
అక్కడ కూడా సుమారుగా ఇటువంటిదే కనబడుతుంది. జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 12వ అధ్యాయము, బెతానియాలో అభిషేకం. 11వ అధ్యాయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఏంటి? లాజరు చనిపోయాడు, యేసు ప్రభువు సజీవుడిగా లేపాడు లాజరుని. బెతానియాలో లాజరుని యేసు ప్రభువు సజీవుడిగా లేపిన దానికి కృతజ్ఞతగా లాజరు కుటుంబం యేసు ప్రభువుకి, బంధువులకు ఒక విందునిచ్చింది. ఆ విందులో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందో వినండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించెను. మనకిక్కడ జరిగిన సన్నివేశము కూడా మగ్దలా మరియ లూకాసు వార్త 7వ అధ్యాయంలో జరిగిన సన్నివేశము లాగానే ఉంటుంది. కాబట్టి చాలామంది పొరపడే అవకాశం ఏంటంటే, ఈ మగ్దలా మరియ, ఈ బెతానియా మరియ అనుకుంటారు. ఆ ప్రమాదం ఉంది. కాబట్టి వేదశాస్త్ర పండితులు నిదానంగా ఈ వివరణ ఇవ్వటం ప్రారంభిస్తున్నారు. లేదు లేదు, ఇద్దరూ కూడా మరియలైనా కానీ, ఇద్దరూ కూడా ఒకే కార్యం చేసినట్లుగా కనబడ్డా కానీ, ఒకరు బెతానియా మరియ లాజరు, అదేవిధంగా మార్తమ లెక్క సోదరి అయినటువంటి మరియమ్మ అయితే, అది మనకి యోహాను సువార్త 12వ అధ్యాయంలో కనబడితే, లూకాసు వార్త 7వ అధ్యాయంలో కనబడినటువంటి ఆ స్త్రీ మగ్దలా మరియమ్మ, ఆమె ఒక పాపముతో నిండినటువంటి స్త్రీ, చీకటి జీవితాన్ని జీవిస్తున్న స్త్రీ, తన పాపాన్ని అంగీకరించి పవిత్రంగా మారినటువంటి స్త్రీ అని మనకు తెలియవస్తుంది. అయితే మనకి మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 6వ వచనం నుంచి 13వ వచనం చదువుకుంటే కూడా ఇటువంటి సన్నివేశం బెతానియా మరియ మనకు కనబడుతుంది పిల్లారా. అక్కడ బెతానియా అని ఉంటుంది. కాబట్టి ఈనాడు మనం ఒక చిన్న వివరణ కూడా తెలుసుకోవాలి క్రైస్తవులంగా. లాజరు, మార్తమ్మల సోదరి మరియ వేరు, మగ్దలా మరియ పాపములో ఉండి పరిశుద్ధురాలైనటువంటి మరియమ్మ వేరు. ప్రభునందు ప్రియులారా, ఈ మగ్దలా మరియ యొక్క జీవితం మనందరికీ ఏమి నేర్పిస్తుందంటే, ఒక్కసారి ఆమె పాపపు జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత యేసు ప్రభువుని అంటిపెట్టుకొని జీవించింది. ఇతర స్త్రీలు ఎవరైతే యేసు ప్రభువుకు సేవ చేస్తున్నారో, పరిచర్యలో తోడుగా ఉంటున్నారో, వారితో పాటు మగ్దలా మరియమ్మ కూడా ఎంతగానో సహాయపడింది. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది ప్రియులారా? ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత నీవు కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలు పంచుకోవటానికి అర్హుడివే. దేవుడు అవకాశాన్ని ఇస్తాడు, నీకు ఆ అదృష్టాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఎవరిని కూడా తీసివేయటానికి, నువ్వు పనికిరావనటానికి మనం అర్హులము కాదు. దేవుడు యేసయ్య ప్రియులారా, ఆయన ఎవరో నాకు తెలియదన్నటువంటి 3 సార్లు బంకిన పేతురుని వాడుకున్నాడు తన సేవలో. క్రీస్తు అనే వ్యక్తి లేకుండా చేస్తానని సంకటం కట్టుకున్నట్టు పౌలును కూడా వాడుకున్నాడు తన యొక్క సేవలో. ఈనాడు నీవు నేను కూడా హృదయ పరివర్తన చెందడానికి సిద్ధముగా ఉంటే, మారు మనసు పొందడానికి సిద్ధముగా ఉంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ యేసయ్య మనందరినీ కూడా దీవించటానికి సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో చివరిగా యేసు ప్రభు మరణించిన తర్వాత, ఉత్థానమైన తర్వాత మొట్టమొదటిగా ఇదిగో ఈ స్త్రీకే దర్శనమిచ్చాడు. క్రీస్తు ఉత్థానానికి ప్రథమ సాక్షురాలు ఈమె. క్రీస్తు ఉత్థానానికి ప్రథమ సాక్షురాలు ఈమె. మహా గొప్ప పునీతురాలు, పరిశుద్ధురాలుగా మారింది. దేవుని యొక్క సువార్తను బోధించింది పిల్లల ఒక శిష్యురాలుగా. చివరికి వీరు పునీత మగ్దలా మరియమ్మ గారు, ప్రియులకు దేవుని బిడ్డలారా, కథోలిక శ్రీసభ చరిత్ర ప్రకారం అపోస్తులుడు సువార్తికుడు యోహాను గారితో కలిసి గ్రీసు దేశంలో ఎఫేసు సంఘానికి వెళ్ళి అక్కడే సేవ చేస్తూ పునీత మగ్దలా మరియమ్మ గారు క్రీస్తు కొరకై చనిపోయారు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు పునీత మగ్దలా మరియమ్మ మహా గొప్ప పునీతురాలు, మనందరికీ కూడా
ఒక ఆహ్వానాన్ని పలుకుతుంది. అపారంగా యేసయ్యను ప్రేమించింది, దైవ ప్రేమ పరిపూర్ణంగా పొందుకుంది, దైవ సేవలో పాలు పంచుకుంది. నీ గతాన్ని దేవుడు చూడడో గుర్తుపెట్టుకో. ఇదే సందేశం. నీ గతాన్ని చూసే దేవుడు కాడు, నీ భవిష్యత్తును నువ్వు ఏ విధంగా మార్చుకోబోతున్నావు. పాపులు కూడా పరిశుద్ధులు కాగలరు. నీవు చెడును విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉంటే దేవుడు నిన్నొక పునీతుడిగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు కూడా మగ్దలా మరియమ్మలాగా హృదయపూర్వకంగా యేసయ్య పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చి నీ పాపాల కొరకై పశ్చాత్తాపపడగలిగితే దేవుడు తన యొక్క పరిచర్యలను అద్భుతమైనటువంటి వస్తువుగా మార్చుకుంటాడు. ఈనాడు వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. నీవు నేను కూడా హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది మగ్దలా మరియమ్మలాగా పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మనందరికీ ప్రసాదించమని తలలో వంచి ఆ దేవాది దేవుని ప్రార్థించుకుందాం. సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, పరిశుద్ధ మగ్దలా మరియమ్మ పండగను కొనియాడుకుంటుండగా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన సందేశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓ దేవా, రోమాపత్రికలో పౌలు గారు పలికినట్లుగా అందరూ పాపులే, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి దూరమై దేవుని యొక్క అవసరత, కృప యొక్క అవసరత కలిగి ఉన్నవారే అని పలుకుతున్నాడు. ఓ ప్రేమమయుడా, నేను పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకే రాలేదు అన్నారు. మాలో ఎవరిమైనా కన్నా నేను పాపినిగాను నీతిమంతుడిని అనుకుంటే నీ కృప వారికి ఉండదు ప్రభువా. ఈనాడు మేము కూడా మగ్దలా మరియమ్మ వలె మా పాప స్థితిని బట్టి నిజమైన పశ్చాత్తాపాన్ని పొందుకొని హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందుకొని నీ పాదాలపై పడి మా కన్నీటితో నీ పాదాలు కడుగులాగా మమ్మల్ని దీవించండి. మరి ముఖ్యంగా ఎవరైతే కరుడుగట్టినట్టు పాపాలలో కూరుకుపోయి, పాపపు వ్యసనాలలో కూరుకుపోయి విడుదల పొందలేక ఉన్నారో, మారు మనసు పొందలేక ఉన్నారో వారందరిని ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి హృదయ పరివర్తన, మారు మనసు ప్రసాదించండి. ఓ యేసురాజా, ప్రత్యేకమైన రీతిలో రోజున అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డని గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి, దీవించండి. ఓ యేసురాజా, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా కుటుంబాల మీద కుమ్మరించి ప్రేమ, శాంతి, సమాధానం, అన్యోన్యత కలిగి జీవించలాగా వారిని దీవించండి. ప్రత్యేకమైన రీతిలో మా కొరకు ప్రార్థించండి అయ్యా అని వివిధ తలంపులతో, ఉద్దేశాలతో అడిగిన వారికి అందరి కొరకే ప్రార్థిస్తున్నా. పిల్లలలో మారు మనసు లేక తల్లిదండ్రులు ఎవరైతే కన్నీటితో ప్రార్థిస్తున్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.